విజయనగరం జిల్లా బడంగి మాజీ సర్పంచ్ కండి రమేష్ ఇచ్చిన ఫిర్యాదుతో తెలంగాణకు చెందిన జర్నలిస్ట్ కె వెంకటరామిరెడ్డి అలియాస్ కేవీఆర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ సరూర్ నగర్ లో మంగళవారం రాత్రి బడంగి పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. భారత రాజ్యాంగం, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ పై అసభ్యకరంగా అనుచితంగా వ్యాఖ్యలు చేశారంటూ ఏప్రిల్ 10న రమేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చినా కేవీఆర్ స్పందించలేదని, దీంతో బొబ్బిలి రూరల్ సీఐ శ్రీనివాస్ నేతృత్వంలోని బృందం హైదరాబాద్ కి వెళ్లి అరెస్ట్ చేసింది. బుధవారం అతడిని బొబ్బిలి పోలీస్ స్టేషన్ కు తరలించి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. గురువారం కోర్టుకు పోలీసుల హాజరుపరిచారు. జర్నలిస్ట్ కోశిక వెంకటరామిరెడ్డి అలియాస్ కేవీ రెడ్డికి బొబ్బిలి కోర్టు 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. కోర్టు ఆదేశాలతో పోలీసులు ఆయనను బొబ్బిలి సబ్ జైల్ కు తరలించారు. జర్నలిస్ట్ రాకేష్ అని కొట్టండి వస్తుంది. ఏ స్టేషన్ సార్? ఎవరికి మీరు చెప్పారు? అయితే జర్నలిస్ట్ సార్ ఒక అవ్వచ్చు సార్. రిమాండ్ పొలిటికల్ సెన్సిటివ్ అనమాట. అందుకని వాళ్ళందరూ కొద్దిగా దయచేసి అటు సైడ్ ఉన్నారు సార్. ఆనబంధం తెలుసు సార్. ఒక్క శంక పెట్టి తీసుకోండి.